బాలీవుడ్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాక్టైల్ 2 ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. షాహిద్ కపూర్ రొమాంటిక్ యాక్టింగ్, రష్మిక మందన్న క్యూట్నెస్, కృతి సనన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇలా అన్ని కలగలిసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సాధించింది. అయితే సినిమా సక్సెస్ ఒకవైపు అయితే ఈ చిత్రానికి వచ్చిన అడల్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇదొక ప్యూర్ ఫ్యామిలీ డ్రామా, దీనికి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు అంటూ హీరో షాహిద్ కపూర్ స్వయంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎందుకు అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చింది? షాహిద్ కపూర్ అభిమానులతో ఏం పంచుకున్నారు? కృతి సనన్ లెస్బియన్ లవ్ స్టోరీ రూమర్లపై ఎలా స్పందించింది? మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి? ఈ పూర్తి వివరాలు ఈ రోజు మన స్పెషల్ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లోకి వెళ్తే కాక్టైల్ 2 సినిమాకు భారీ అంచనాల మధ్య గ్రాండ్ రిలీజ్ దక్కింది. మొదటి రోజే ఈ చిత్రం 13 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఒక ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం విశేషమనే చెప్పాలి. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ వీకెండ్ కలెక్షన్స్ ఇంకా భారీగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో ఈ సినిమాకు అద్భుతమైన బుకింగ్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీస్ తో పోలిస్తే కాక్టైల్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా బెటర్ గా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రేక్షకులు సినిమా చూసి చాలా కాలం తర్వాత ఒక మంచి ఎమోషనల్ రైడ్ చూసామని టాక్ ఇస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నా హీరో షాహిద్ కపూర్ మాత్రం సెన్సార్ బోర్డు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సెన్సార్ సర్టిఫికెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. షాహిద్ కపూర్ మాటల్లోనే చెప్పాలంటే ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన లేదా అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. సినిమా మొత్తంలో అలాంటి ఒక్క సీన్ కూడా మీకు కనిపించదు. అలాంటప్పుడు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఎంత ఆలోచించినా దీనికి సమాధానం దొరకట్లేదు. షాహిద్ కపూర్ ఇంకా ఏమన్నారంటే, ఇది ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే ఒక అందమైన సున్నితమైన కథ. కుటుంబ సభ్యులందరూ కలిసి థియేటర్లకు వెళ్లి హాయిగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ముఖంపై చిరునవ్వుతో ఒక మంచి అనుభూతితో బయటకు వస్తాడని ఆయన చాలా నమ్మకంగా చెప్పారు. మరి అంత క్లీన్ గా ఉన్న సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి కాస్త సంకోచించే ప్రమాదం ఉందనేది షాహిద్ ఆవేదన. అయితే ఈ సినిమా చుట్టూ కేవలం సెన్సార్ వివాదమే కాదు, కొన్ని క్రేజీ రూమర్స్ కూడా చక్కర్లు కొట్టాయి. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. సినిమా రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే ఇది రష్మిక, కృతి సనన్ మధ్య సాగే లెస్బియన్ లవ్ స్టోరీ అని. బహుశా ఈ రూమర్ల వల్లే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందేమో అని కొందరు భావించారు. కానీ ఈ రూమర్లపై హీరోయిన్ కృతి సనన్ తాజాగా గట్టిగా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పూర్తిగా ఖండించారు. కాక్టైల్ 2 అనేది ముగ్గురు ప్రధాన పాత్రల జీవితాలు, వారి భావోద్వేగాల చుట్టూ తిరిగే ఒక ప్యూర్ ఎమోషనల్ డ్రామా అని స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసం కొందరు సృష్టించిన అబద్ధాలను నమ్మవద్దని, థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయమని కృతి కోరారు. మొత్తానికి కాక్టైల్ 2 మొదటి రోజే 13 కోట్లతో బాక్స్ ఆఫీస్ వండర్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకవైపు షాహిద్ కపూర్ సెన్సార్ బోర్డు పై అడిగిన ప్రశ్నలు లాజిక్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ సినిమాకు అడల్ట్ సర్టిఫికెట్ ఇస్తే కలెక్షన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎంతవరకు వస్తారో చూడాలి. మరి కాక్టైల్ 2 సినిమాను మీలో ఎవరైనా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? నిజంగానే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి.